ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 44, 45, 46, 47 వచనంలో చూసుకున్నప్పుడు, నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులవుదురు. అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక అని దేవుని కీర్తించినట్లుగా తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మేలును బట్టి తలపోసుకొంచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.